తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అమీన్పూర్లో పిల్లల మృతి కేసులో కీలక మలుపులు తీసుకుంది. చావు బతుకుల మధ్య ఉన్న రజిత స్టేట్మెంట్ను పోలీసులు తీసుకున్నారు. ఆమె స్టేట్మెంట్లో కీలక విషయాలు వెలుగు చూశా. రాత్రి షాప్ నుంచి పెరుగు తెచ్చుకున్నామని, ఆ పెరుగుని నలుగురం కలిసి తిన్నాం. గొంతులో ఏదో పట్టుకున్నట్టయింది. అందరం కింద పడిపోయాం. ఏం జరిగిందో నాకు తెలీదు. నా పిల్లలకేమైనా అయ్యిందా అని రజిత అడిగింది. అయితే తను ఎలాంటి విష పదార్థాలు చిన్నారులకు ఇవ్వలేదని చెప్పుకొచ్చింది. చిన్నారులు మృతి చెందడం, ఆమె ఆసుపత్రిలో ట్రీట్మెంట్ చెందడం వెనుక ఉన్న కారణాలేంటి అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. పెరుగన్నం తిన్నామని పోలీసులకు చెప్పిన రజిత ఇంట్లో డస్ట్బిన్లో ఉన్న పెరుగు ప్యాకెట్ను స్వాధీనం చేసుకున్నారు. మరోపక్క చిన్నారుల తండ్రి చెన్నయ్యను పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారు. చిన్నారుల మృతి మిస్టరీగా ఉండడంతో చెన్నయ్యను ఆరా తీస్తున్నారు. భార్యాభర్తల మధ్య ఎలాంటి విభేదాలు తగాదాలు లేవని స్థానికులు చెప్తున్నారు. రజిత చాలా మంచిదని, పిల్లలను కూడా ప్రేమగా చూసుకుంటుందని తెలిపారు. అయితే చెన్నయ్యకు రజిత రెండో భార్య. చెన్నయ్య, రజిత దంపతుల సంతానమే ఈ ముగ్గురు చిన్నారులు. మరోపక్క ఈ ఘటనపై సంగారెడ్డి జిల్లా ఎస్సీ పరితోష్ పంకజ్ మాట్లాడారు. ముగ్గురు పిల్లలు ఎలా చనిపోయారు అనేది పూర్తి స్థాయిగా తెలియదని, పోస్టుమార్టం రిపోర్ట్ వస్తేనే ఎలా చనిపోయారన్న విషయం తెలుస్తుందన్నారు. రజిత, చెన్నయ్యలను ఇంకా పూర్తి స్థాయిలో విచారించలేదని, ఏ విషయం ఇప్పుడే చెప్పలేమన్నారు. కాగా రాఘవేంద్ర కాలనీలోని ఇంటి నుంచి మరికొద్దిసేపట్లో చిన్నారులను మార్చురికి తరలించారు. చిన్నారులు చనిపోవడానికి గల కారణాలు పోస్టుమార్టం రిపోర్ట్లో తెలియనుంది. ఈ ఘటనలో పోస్టుమార్టం రిపోర్టే కీలకం కానుందని ఎస్పీ పరితోష్ పంకజ్ చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే గురువారం రాత్రి రంజిత తన ముగ్గురు పిల్లలకు పెరుగన్నం తినిపించింది. అనంతరం ఆమె కూడా అదే ఆహారాన్ని భుజించింది. భర్త చెన్నయ్యకు మాత్రం పప్పన్నం విడిగా పెట్టింది. పెరుగన్నం తిన్న ముగ్గురు పిల్లలు ఇంట్లోనే నిద్రపోయారు. భర్త చెన్నయ్య వాటర్ ట్యాంకర్ విధులకు వెళ్లి అర్ధరాత్రి 11 గంటలకు ఇంటికి తిరిగొచ్చాడు. అప్పటికే భార్య తీవ్ర కడుపు నొప్పితో బాధపడుతుంటే ఆమెను ఆసుపత్రికి తరలించాడు. నిద్రపోతున్న పిల్లలు నిద్రలోనే ప్రాణాలు కోల్పోయారు. కుటుంబ కలహాల కారణంగానే రజిత ఈ దారుణానికి పాల్పడిందా, లేదా ఎవరైనా వీరి ఆహారంలో విషం కలిపారా అనే కోణంలో పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.